కొత్త సంవత్సరం అంటే కోటి ఆశలకు పునాది. మన బలహీనతలను అధిగమించడానికి ఇలాంటి సందర్భాలు బాగా ఉపయోగపడతాయి. జీవితంలో పైకి రావాలంటే ముందు మన బలాలు బలహీనతలు బాగా తెలుసుకోవాలి. ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఎదగాలి. రాత్రికి రాత్రే సక్సెస్ రాదు. ఏమంటారు? ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. హాయ్ అండి, నా పేరు విద్య. నేను MBA చేసి ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. సంథింగ్ దట్స్ నాట్ దేర్ ఇన్ ది సిటీ అండ్ ఎక్కడ మేబీ ఇట్స్ లిటిల్ డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్. నేను లండన్లో చదువుకున్నప్పుడు ఆ కల్చర్ అక్కడి నుంచి ఏదైనా తీసుకొని వచ్చి ప్రాబబ్లీ ఇక్కడైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫుడ్ మీద జనరల్గా ఉన్న ప్యాషన్ తోటి అండ్ జరుగుతున్న ట్రెండ్స్ ఫుడ్ ట్రక్స్ గురించి ఆలోచించి రెండింటిని కంబైన్ చేస్తే బాగుంటుంది అనేమో అనుకొని స్టార్ట్ చేసిన ఐడియా CL డెజర్ట్ బార్. It's a cupcake food truck and it is based on having a lot of variety of cupcakes and brownies and lamingtons and truck దగ్గరికి వచ్చి ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది బర్త్డే కేక్స్ కానీ యానివర్సరీ కేక్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ ఎనీ సెలబ్రేషన్కి CL is an answer. సో బేకరీ కల్చర్ అనేది డెఫినెట్గా హైదరాబాద్లోనే కాదు, మన అన్ని చోట్ల చాలా ఎక్కువగానే ఉంది. కానీ CL ఒక బేకరీ కాదు, ఒక డెజర్ట్ షాప్ అనమాట. సో బేకరీ అనగానే మనకు గుర్తొచ్చేవి కర్రీ పఫ్స్, వెజ్ పఫ్స్, ఎనీ కైండ్ ఆఫ్ సేవరీస్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ ఉంటాయి. బట్ CL ఇస్ అ డెజర్ట్ ట్రక్. ఒక బేకరీ సెటప్, ఒక షాప్ తీసుకొని అది సెటప్ చేసే దానికంటే డిఫరెంట్గా చెయ్యాలి అనే ఒకే ఒక రీజన్కి ఆలోచించి ఆ ఫుడ్ ట్రక్ కల్చర్ని దీనికి కంబైన్ చేస్తే బాగుంటుందేమో అన్న ఒక ఐడియా వచ్చి ఇట్ వాజ్ అ వైల్డ్ గెస్. వర్కౌట్ అవుతుందా లేదా ఏం తెలియదు, బట్ ఐడియా బాగుంది అండ్ సర్వ్ చేయగలిగే మార్కెట్ హైదరాబాద్లో ఉంది అని తీసుకున్న ఒకే ఒక రీజన్ లెడ్ టు CL డెజర్ట్ బార్ బేసిక్. స్టార్ట్ చేసింది 2015 ఫిబ్రవరి అండి. సో అంతకుముందు ఒక 2-3 months ముందు కొంచెం హోంవర్క్ చేసి డిసైడ్ చేసుకున్నప్పుడు దేవర్ నాట్ మెనీ ఫుడ్ ట్రక్స్, ఒక 2-3 ఫుడ్ ట్రక్స్ ఉండినాయి. సో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఏంటి మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఫుడ్లో లేరు ఆర్ ట్రక్స్లో అసలు ఎవరూ లేరు. సో ఈ ఫోర్స్ టెంపో అనుకున్నప్పుడు దీనికి మళ్ళీ కొన్ని చేంజెస్ చెయ్యాలి అని ఆలోచించి దాని తర్వాత మేబీ ఇలా బాగుంటుందేమో అనుకుని పిక్చర్ రెఫరెన్సెస్ తీసుకొని డాడీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండేసరికి వి ఫౌండ్ ఫ్యూ పీపుల్ హూ కుడ్ డూ ఇట్ అండ్ అది కొంచెం ప్రాసెస్ని ఈజియర్గా చేసింది అనుకుంటాను. ప్రొఫెషనల్గా ఐఎమ్ నాట్ అ ట్రైన్ థింగ్. ప్యాషనెట్లీ ఐఎమ్ డెఫినెట్లీ అ ట్రైన్డ్ పర్సన్ ఫర్ ఇట్. ఒక 2 హెల్పర్స్ ఉంటారండి. షెఫ్ ఒక ఆయన ఉంటారు, ఇంకొక చిన్న హెల్పర్ ఒక అబ్బాయి ఉంటాడు. సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి నా ఐడియాస్ని వాళ్ళకి చెప్పి అందరం కలిసి ఇలా చేద్దాం, లేకపోతే కొత్తగా ఏమైనా ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇన్పుట్స్ తీసుకొని సో అన్నీ కలిసి చేస్తాము. సో 2 అయితే స్పెసిఫిక్లీ ఉన్నారండి. ఎవ్రీథింగ్ ఈజ్ అ రిస్క్ అండి. సో ఇప్పుడు మనకి డబ్బులు వస్తాయా లేదా అని ఆలోచించే బదులు నేను ఇది ఒక మార్కెటింగ్ మీడియంలో తీసుకుంటాను. స్టార్టింగ్లో ఎలా పెట్టేవాళ్ళం అంటే వేరే ఒక 2-3 ప్లేసెస్కి దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళు మిస్ అయిపోయేవాళ్ళు. సో నిన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఆ ప్లేస్లో చూస్తే మేము లేము, ఉన్న కస్టమర్స్ కూడా పోతున్నారు. ఇలా మనం 2-3 ప్లేసెస్లో చేస్తుంటే సో it's much better to be in one place. It's a medium for me to reach out to a lot of people. చాలా మంది వచ్చి అడుగుతారు, మీరు ఓన్లీ కప్ కేక్స్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? మేము కేక్స్ కూడా చేస్తాము. సో దిస్ ఇస్ ద పేజ్, యూ కెన్ చెక్ అవర్ CL డెజర్ట్ బార్ ఫేస్బుక్ పేజ్ నేమ్. కమర్షియలీ ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్. ఎంత మంది కాంపిటీషన్ ఉన్నా ఎవరి బిజినెస్ వాళ్ళదే. నీ ప్రోడక్ట్ బాగుంటే ఐఎమ్ డామ్ షూర్ ఈ కేక్ తినడానికి వచ్చేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. హైదరాబాద్లో అయితే చాలా మంది ఉంటారు.
ఫైనాన్షియల్గా ఇట్ వాజ్ అ వెరీ టఫ్ కాల్. సో ఏం చేయాలి, ఐ డెంట్ వాంట్ టు బారో మనీ. సో ఫండ్స్ రేస్ చేసి అండ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా డెఫినెట్లీ ఇట్స్ ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో బేకింగ్ ఆన్ ది కిచెన్ కాబట్టి ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ వరకు. సో నాకు కిచెన్ స్టఫ్ ఏది లోపల ఉండదు అండ్ కిచెన్కి రిలేటెడ్గా నాకేమీ ఆన్ ద ట్రక్ అవసరం లేదు కాబట్టి స్టార్టెడ్ ఆఫ్ విత్ అబౌట్ 8-9 lakhs. ట్రక్ పార్క్ చేసేది మాదాపూర్లో అండి, కావురీ హిల్స్లో 5 in the evening till 9:30 in the night, 9:30 to 11:30 జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 45లో కనిపిస్తుంది. కేక్కి సీజనే ఉందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ తినేదే. సో ట్రక్ మీద అంత సీజనల్ ఎఫెక్ట్ తెలియదు కానీ బర్త్డే కేక్స్ కానీ యానివర్సరీ కేక్స్ కానీ లాట్ ఆఫ్ బ్రైడల్ షవర్స్, బేబీ షవర్స్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు కల్చర్లోకి వస్తున్నాయి కాబట్టి ఆ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా ఇఫ్ యూ టాక్ అబౌట్ అ సీజన్, ఈ క్రిస్మస్ సీజన్ కాబట్టి లాట్ ఆఫ్ ఫ్రూట్ కేక్స్ కానీ లేకపోతే ప్లమ్ కేక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆర్డర్స్ కూడా అలా వస్తూ ఉంటాయి. యూ కెన్ జస్ట్ టాక్ టు అస్ అబౌట్ వాట్ యూ వాంట్ అండ్ CL is definitely an answer for any kind of dessert cravings. ఏంటి అనేది we're not very certain about now, but very happy with what is going on right now. So slowగా తీసుకెళ్దాం, not to take it too fast or anything. So you can expect good surprises from CL. డూ వాట్ యూ లవ్. అది ఉమెన్ కానీ మెన్ కానీ ఐ డోంట్ ఫైండ్ అ డిఫరెన్స్. ఇప్పుడున్న ఏజ్లో అసలు బాయ్స్ గర్ల్స్ అనే డిఫరెన్సే లేదు అండ్ మనం క్రియేట్ చేయడం వేస్ట్. బట్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ అన్ ఐడియా అండ్ యూ స్టిల్ వాంట్ టు డూ ఇట్, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్. అండ్ more than anybody, and I would encourage the parents to see what the child actually wants to do and give it a call, give them the push and చెయ్యనివ్వండి వాట్ ఎవర్ దే లైక్. హూ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్, ఎంతోమంది పేరెంట్స్ కష్టపడుతుంటే అబ్బాయిల ఇంట్లో కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఉమెన్, దిస్ ఇస్ ఫర్ ఎనీబడి హూ వాంట్స్ టు హ్యావ్ అ ప్యాషన్ అండ్ ఫాలో దేర్ డ్రీమ్స్ బేసిక్లీ.